మద్యపాన నిషేధం ఈ మాట మద్యానికి బానిసలే ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డ ఆ కుటుంబాలకైతే ఒక రకంగా శుభవార్తే. నిజంగా మద్యపాన నిషేధం చేయడం మంచిదని కోరుకుంటారు. కానీ మందు బాబులకు మాత్రం అది చేదు వార్త, నచ్చదు. ఒకవేళ మద్యపాన నిషేధం చెయ్యాలి అని అనుకుంటే ప్రభుత్వాలు ఫనంగా పెట్టి ఓటమికి సిద్ధమై మద్యపాన నిషేధం చెయ్యాలా. ఒకప్పుడు ఎన్టీఆర్ హయాంలో అదే జరిగింది, మొన్న తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అదే జరిగింది. ఇప్పుడు తాజాగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రేపు అక్టోబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీ విధానాన్ని అమలు చేయబోతోంది. దానికి సంబంధించి విధానాలు కూడా సిద్ధం చేయబోతున్నాం. మళ్ళీ పాత బ్రాండ్లు తీసుకురావడం, తక్కువ రేటుకే మద్యాన్ని విక్రయించడం. ఒక రకంగా మందుబాబులకి ఇది గుడ్ న్యూసే. కానీ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఇక్కడి నుంచి మద్యం విషయంలో ఎలా ఉండబోతాయి, ఇక ఈ పాలసీనే కొత్త పాలసీనే ఒక రకంగా పాత పాలసీయే మళ్ళీ ఇప్పుడు కొత్త పాలసీగా రాబోతుందా, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయాలి. సార్, ముందుగా మద్యపాన నిషేధం చేయాలనే ఆలోచన రావడమే ఆ ప్రభుత్వాన్ని ఫనంగా పెట్టేసి తాకట్టెట్టేసి ఇంక మనం ఓడిపోతామేమో సిద్ధపడి మద్యపాన నిషేధం చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు 94లో ఆయన కూడా ఎన్టీఆర్ హయాంలో కూడా అలా చేసి ఫెయిల్ అయ్యారు అంటారు. ఇప్పుడు కూడా అది జరిగిందా? మనకు కూడా లేదు. అప్పటికి ఇప్పటికీ మనిషి ఆలోచనలో వచ్చిన సంపూర్ణ మార్పుకి, రివర్స్ మార్పుకి సాక్ష్యం ఇది. ఆ రోజున మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చాడు ఆయన. ఎన్టీ రామారావు సారా నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడు ఆయన. భారీ మెజార్టీతో వచ్చాడు, 2/3 మెజార్టీతో వచ్చాడు ఏకంగా. చివరికి 23, 26 ఉన్నాయి. ప్రతిపక్ష పాత్రకు కూడా అవకాశం లేదు. పీజేఆర్ అప్పుడు ప్రతిపక్ష నాయకుడు పీజే నర్దన్. కానీ చేయగలిగారా? ఏది మద్యపాన నిషేధం చేయగలిగారా? ఆ తర్వాతన చంద్రబాబు నాయుడు ఆయన్ని దించేస్తా ఎన్టీ రామారావుని సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రకటించాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశాడు. చేసి చంద్రబాబు పాలసీ ఎట్లుంటుందంటే నీ నోటితోనే మార్పిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోటితోనే ఎలా అయితే అన్ని చెప్పిస్తున్నారో అదే తరహాలోనూ మీ నోటితోనే అన్నీ చెప్పిస్తారు. దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మోటివేటర్ అనేటటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం మెదడుని ప్రభావితం చేసే విధంగా ఆయన జర్నలిజం శక్తులు ఉంటాయి. ఇక్కడ కమ్యూనిస్టులకి దీనికి ఒక పెద్ద తేడా ఉంటుంది. కమ్యూనిస్టులు రిపోర్టర్లు చాలామంది ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలే ప్రజాశక్తి విశాలాంధ్ర రిపోర్టర్లుగా ఉంటారు. వీళ్ళు ఈ కార్యకర్తలే కానీ జర్నలిజం అనేది ఇందులో నేర్చుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ వైపుకి జనాల్ని తీసుకెళ్లేటటువంటి మోటివేషనల్ వార్తలు రాసేటటువంటి వాళ్ళు అందులో 100లో 1 కూడా ఉండరేం. మనం విశాలాంధ్ర ప్రజాశక్తి చూసి మనం వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీలోకి చేరుతాం. అదే చంద్రబాబు గారికి అయితే కనుక ఆ వార్తలు చూస్తే ఎవడైనా సరే ఆయన వైపుకి ఆయన చెప్పింది కరెక్ట్ అనిపించేలాగా కవర్ చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి టాలెంటెడ్ టీం ఉంటారు వాటిట్లో. అప్పట్లో ఏం రాసేవాళ్ళు ఫస్ట్లో అంటే ఒకేసారి తీసుకొచ్చి నెత్తినేయకూడదు. చంద్రబాబు గారి స్టైల్ ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఒకేసారి ఎప్పుడు నెత్తినేయడు, వ్యూహాత్మకంగా అలవాటు చేస్తాడు. ఫస్ట్ ఏం చేస్తారంటే మద్య నిషేధం మీదన నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాను. అప్పుడు ఎలక్షన్స్ ముందు అప్పుడు కూడా సేమ్ జరిగింది కదా. అప్పుడు ఏం చేశారు, మొదట్లో అక్కడ మందు దొరుకుతుంది, ఇక్కడ మందు దొరుకుతుంది. ఇప్పుడు జగన్ ఈ పెడితే కొత్త బ్రాండ్లు దొరకలేదు, అక్కడక్కడ ఇతర రాష్ట్రాల నుంచి పట్టుకొచ్చారు. అందుకని అది ఎత్తేయలేదు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు ఏం చేశారు, అట్లా దొరుకుతుంది అనేసి దీని మీద చంద్రబాబు సీరియస్ అయ్యారు, స్పందించారు, రివ్యూ చేశారు. వారానికి ఒకసారి రివ్యూ. సీరియస్ అయ్యారు, కన్నెర చేశారు, కఠినంగా వ్యవహరించమని చెప్పి ఆదేశించారు. ఎందుకు వస్తుందని నిలదీశారు, అధికారితో ఫోన్లో మాట్లాడారు. ఇట్లాగా ఒక 2-3 నెలలు. ఆ తర్వాతన రివ్యూ పెట్టినప్పుడు ఒక 2 అధికారులు నసుగుతున్నట్టుగా మాట్లాడుతూ, సార్ మనం ఏం చేయలేము, తాగేవాడిని మనం ఆపలేము, ఎంత చెప్పినా సరే వాళ్ళు తాగుతూనే ఉంటారు, మనం నిషేధం పేరుతో డబ్బులు పోగొట్టుకుంటున్నాం సార్, ఆలోచించండి. అదే కనుక మనం ఆ డబ్బులు మనమే సంపాదించుకుంటే ఆ డబ్బులు ఆ రాష్ట్రాలకు ఎందుకు తగలేయాలి, ఇక్కడ మధ్యలో వాడు బాగుపడుతున్నాడు, ఆ రాష్ట్రం వాడు బాగుపడుతున్నాడు, అమ్మినోడు బాగుపడుతున్నాడు, ఆడు బాగుపడుతున్నాడు. అదే మనం కనుక నిషేధం ఎత్తేస్తే ఆ డబ్బులు ప్రభుత్వానికి వస్తే మీరు మంచి చేయడానికి మీరేమో చాలా మంచి ఆలోచనతో ఉంటారు సార్, మీలాంటి వాళ్ళకి నిధులు కొరత ఉంటుంది, ఆ నిధుల కొరత తీర్చేయాలంటే కనుక ఇది కరెక్ట్, మీరు ఆలోచించండి సార్ అని చెప్పారు. కానీ వెంటనే చంద్రబాబు సీరియస్ అయ్యారు. మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా, మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఎట్లా చదివారు, ఏమనుకుంటున్నారు, దాంతో ఆ మహమ్మారితో ప్రజలు ఎట్ట నాశనం అయిపోతారు, మీకు అర్థం కాదా అని అన్నారు. ఇదంతా రాశారు. ఆ తర్వాత ఎందుకంటే ఈ సిరీస్లో మనం పాత్రదారులు, ఎందుకంటే కరెక్ట్గా మద్య నిషేధం టైంకి నేను జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను. 94లో నేను ఫీల్డ్లోకి వచ్చింది. కొన్ని 100 స్టోరీలు నేను రాశా. ఎవరి దగ్గర మద్యం దొరుకుతుంది,
ఏ రూట్లో పేరు డైరెక్ట్గా రాయకూడదు కాబట్టి ఇప్పటికి మళ్ళీ ఇప్పుడైతే డైరెక్ట్ రాసి పడేస్తున్నారు. అప్పుడు పేరు డైరెక్ట్గా రాయకూడదు కాబట్టి సో అండ్ సో రూట్లో సో అండ్ సో కలర్ కలిగినటువంటి సో అండ్ సో తరహా భవనం దగ్గర మందు దొరుకుతోందని తెలుస్తోంది అని పేపర్లో రాస్తే తెల్లవారుజామున 5 గంటలకల్లా ఈ పేపర్లో వార్త రాగానే అప్పుడు ఫస్ట్ కమిషనర్ గారు ఉండేవారు, డిటి నాయక్ కమిషనర్ ఉండేవారు. కరెక్ట్గా 5 నిమిషాల్లో పోలీసులు వెళ్ళి రైడ్ చేసి పట్టుకొచ్చేవాడు. అట్లా కొన్ని 100 సార్లు నేను రాసిన వార్తలకి పట్టుకున్నటువంటివి ఉన్నాయి. ఆ తర్వాత మద్య నిషేధం మీద నేను రాసిన స్టోరీలు అనేకం రామోజీరావు గారి చేత శబాష్ అయినాయి, అప్రిషియేట్ అయినాయి కూడా ఉన్నాయి. అట్లాంటివి నడిచినాయి, అవి చూసిన వాళ్ళు. తర్వాత ఎత్తేసేటప్పుడు అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎత్తేసేటప్పుడు ఈ తరహాలో రాసుకొచ్చారు. తర్వాత కొన్ని రోజులు పోయాక అకస్మాత్తుగా ఏం మార్చుకొచ్చారు, 2 సార్లు 3 సార్లు ఇట్లాగా అధికారులు చెప్తానే ఉన్నారు. చంద్రబాబు మాత్రం కుదరదన్నారు, కఠినంగా వ్యవహరిస్తానన్నారు, ఇంకా స్ట్రాంగ్గా ప్రవర్తించండి అన్నారు. తర్వాత ఇంకొక నెల అట్లాగే నడుచుద్ది, ఇంకో నెల 2 నెలలు. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఏమనంటే చంద్రబాబు గారు సరే ఆలోచిద్దామన్నారు అని ఆ తర్వాత నెలలో చంద్రబాబు గారు ప్రముఖులతో, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరితో కూర్చున్నారు, మంత్రులందరితో మాట్లాడారు. వాళ్ళు కూడా అధికారుల అభిప్రాయాన్ని బలపరిచారు. దాంతో బాబు గారు ఇంకొకసారి నేను ఆలోచిస్తాను, ఇంక మనం ఫైనల్గా ఏం చేద్దాం చేసి అప్పుడు ఆలోచిద్దామన్నారు. ఇది ఇంకొక నెల. ఆ తర్వాత పార్టీ నాయకులందరి సూచనల మేరకు, కొంతమంది ప్రముఖుల సూచనల మేరకు మద్య నిషేధాన్ని ఎత్తివేసి నియంత్రణ చేద్దాం అని డిసైడ్ అయ్యారు. దాంట్లో వచ్చిన డబ్బులతో డీఎడిక్షన్ సెంటర్స్ పెట్టి తాగేవాడిని కంట్రోల్ చేద్దాం. అంతకుముందు తాగితే దొంగతనంగా తాగుతాడు, ఇప్పుడు దొరతనంగా తాగమని చెప్పడం అనేది నియంత్రణ అవుతుందా, నిషేధం అవుతుందా? ఇప్పుడు వ్యభిచారం అనేది నేరం, దాన్ని చట్టబద్ధం చేయాలంటే కూడా ఇట్లాగే రాయొచ్చు మనం. ఇప్పుడు ఆ టైప్లోనే దాన్ని సెట్ చేశారు. ఇప్పుడు అట్లాగే మీరు చూడండి, అప్పటికి ఇప్పటికి తేడా అని ఎందుకన్నానంటే, అప్పుడు 100 మంది ఉంటే 100లో 4 తాగేవాడు, అది 10 మందికి పాకింది. అవును. ఇప్పుడు 100లో 10 మంది తాగనోళ్ళు ఉన్నారు, 90 మంది తాగుతున్నారు. అప్పుడు తాగుబోతులతో మా మొగుళ్ళు చస్తున్నారు, మా కుటుంబాలు నాశనం అవుతున్నాయి, పిల్లల నాదలవుతున్నారని వ్యతిరేకంగా ఓట్లేశారు. ఇవాళ నా మొగుడికి ఇక్కడ మీరు డబ్బులు ఇచ్చారు, దాంతో నా మొగుడు తాగి ప్రశాంతంగా పడుకుంటాడు, మీకేంటి అనే పెళ్ళాలు వచ్చారు. మేము కూడా తాగుతాం, ఒక గ్లాస్ తప్పే ఉందంట ఆ కష్టపడితే అనేటటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు వచ్చారు. దాని ఇంపాక్ట్ ఇప్పుడు తాగుబోతుల ఓట్ల కోసం మీకు తక్కువ రేటుకి తాగిస్తాను, మీకు మంచి అన్ని బ్రాండ్లు, మీ నాలికకి చక్కగా రుచిగా ఉండే మందు ఇప్పిస్తాం, ఆరోగ్యకరమైన మందు ఇప్పిస్తాం. నాకు ఇంతవరకు జీవితంలో ఈ రోజు కూడా అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు మందు ఆరోగ్యకరమైందంటే టానిక్, B12 విటమిన్, డి విటమిన్ ఇట్లాంటిది ఏదో టానిక్లు తాగడం అనేది ఆరోగ్యానికి మందు అని విన్నాను నేను. కానీ మందు తాగితే ఆరోగ్యం వస్తుందన్న ఒక కొత్త కాన్సెప్ట్ ఇప్పుడే నేర్చుకుంటున్నాను నేను పత్రికల్లో. ఇప్పుడు ఆరోగ్యకరమైన మందు ఉండాలా అని చెప్పి మళ్ళీ నిన్న కూడా మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారు, కల్తీ మద్యాన్ని నియంత్రిస్తాం. ఇందులో కల్తీ మద్యం ఏంటది నాకు అర్థం కాల. అది మందు కంపెనీ వాడే తయారు చేసేది, ఇది కంపెనీ, అదే కంపెనీ వాడే చేసేది, అయ్యైనా పేర్లు మారుతాయి, అంతే సింపుల్ లాజిక్ అది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ పెద్ద పెద్ద బ్రాండ్లు లంచాలు ఇవ్వని బ్రాండ్లు ఉంటాయి, వాళ్ళు ఏంటి మేము మా బ్రాండే ముఖ్యం తప్పించిపో అంటారు. కింగ్ ఫిషర్ లంచం ఇవ్వమంటే ఎందుకు ఇస్తాడు? అట్లాంటి వాళ్ళ లంచాలు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి ఆపేశారు అన్నది వీళ్ళ ఉద్దేశం. ఒకటి ప్రజలు కూడా మద్యపాన నిషేధం కోరుకోవట్లేదా గతంతో పోలిస్తే? ఎందుకంటే ఒకప్పుడు నేను పేపర్లో పనిచేసినప్పుడు కూడా సారా బట్టీలు ఉంటే ధ్వంసం చేసేయడం, గుడి పక్కన బడి పక్కన మందు షాపులు ఉంటే లేడీసే చాలా మంది బయటకు వచ్చి కొట్టాడు, ఇలా చాలా వార్తలు రాసేవాళ్ళు. ఈ మధ్యకాలం అలాంటి ఎక్కడ ఏం లేదు కదా, ప్రజల్లో కూడా వ్యతిరేకత తిరుగుబాటు లేదు కదా. ఇంకా అలాంటప్పుడు ప్రభుత్వాలు మాత్రం మేము మద్యపాన నిషేధం చేస్తాన హామీలు ఎందుకు? అంటే ఇప్పుడు ఎందుకు లేదు, అది ప్రభుత్వ మద్యం దుకాణాలుగా మార్చి తగ్గించేశారు కాబట్టి. అంతకుముందు ఎందుకున్నది బెల్ట్ షాపులు, లేకపోతే కనుక మందు షాపు కాబట్టి వెళ్ళి గొడవ పడ్డారు. ఇప్పుడు అది లేదు కాబట్టి ఎవరిని కొడతారు? వాళ్ళు ప్రభుత్వమే కదా అమ్ముతుంది, అది కూడా తక్కువ టైమింగ్. ఇదివరకు రాత్రి పగలు అమ్మేవాళ్ళు కాబట్టి వాళ్ళు గొడవ. ఇప్పుడు అదేం లేదు కాబట్టి గొడవ పడట్లేదు. అది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇది తాగిన తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఒక పెద్ద అసలైనటువంటి అతిపెద్ద సంక్షోభం ఉంది. వీళ్ళందరూ ఏదో చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు. ఇదివరకు ఆరోగ్యశ్రీ అయ్యి అప్పుడు వెక్కిరించింది కూడా అదే 2014 అప్పుడు ఎన్నికలప్పుడు గుర్తు తెచ్చుకుంటే, ఓ పక్కన మద్యం తాగించి మద్యంతో సంపాదిస్తూ తాగిస్తా
ఆ రోగాలు వచ్చినోడికి ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు అని విమర్శించారు. అవును అవును. ఇప్పుడు మందేమో అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో వచ్చేస్తాయి, ఆరోగ్యశ్రీ తీసేసి దాని ప్లేస్లో బీమా పెడతారు. ఆరోగ్య బీమాల్లో వీటిట్లలో ఇట్లాంటి వాటికి ఉంటుందా? అంటే తాగేసి మరణిస్తే బీమా వస్తుంది. ఆరోగ్యశ్రీ నేను అంటోంది హాస్పిటల్ ట్రీట్మెంట్. ఇంకోటి బీమా కూడా ప్రమాదవశాత్తు మరణానికి వస్తుంది కానీ సహజ మరణానికి రాదు. సహజ మరణానికి రాదు. ఇది మందు తాగిన మరణానికి బీమా ఎందుకు వస్తుంది? రాదు. మందు తాగిన మరణానికి బీమా డబ్బులు రావు, అట్లాగే ఈ డబ్బులు రావు. ఇది హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేకపోతే వీళ్ళకి ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి వస్తాయి? వీడు ఎంతకాలం సంపాదించి ఇది నేను గొప్పగా తాగాను అనుకుంటే రేపు పొద్దున వీడు వస్తే ఆ కుటుంబం బతికేంటి? అంతే కదా, రోడ్డున పడతారు. చాలా దారుణమైనటువంటి, అంటే ఇది రోజు రాసేటప్పుడు అద్భుతంగా అందంగా రాస్తున్నారు కానీ రాబోయేటటువంటి రోజుల్లో రాష్ట్రానికి సంబంధించిన పేదల జాతికి అతిపెద్ద ప్రమాదం రాబోతుంది. ఓకే, పత్రికల్లో బాగానే రాస్తున్నారు, దసరా ముందే మంచి కిక్ అది ఇదని 1వ తేదీ నుంచి. అసలు కొత్త మద్యం పాలసీ అంటే మళ్ళీ బెల్ట్ షాపులు ఇవన్నీ రాబోతున్నాయి. ఓకే, పాత బ్రాండ్లు వస్తాయని ఎలాగ క్లారిటీ ఉంది. మళ్ళీ పాత విధానాలు మళ్ళీ అవేనా రిపీట్ కాబోతున్నాయా? ఏం చెప్పారు నిన్న ఆయన? ఇక్కడ 2 కోణాలు ఉందంట. తెలుగుదేశంలో ఒక బలమైన టాప్ 10 బ్యాచీనేమో జగన్దే కంటిన్యూ చేస్తూ బ్రాండ్ల వరకు అన్నీ పెడదాం, ప్రభుత్వ మద్యం దుకాణాల లెక్కనే ఉంచుదాం, ఎందుకంటే బల్క్ అమౌంట్ వస్తుంది ఇక్కడ. అంటే ఈ వాకింగ్ లిక్కర్ షాప్స్ ఇప్పుడు ఉన్నది యథాతథంగా ఉంచేసేసి అవసరమైతే ఇంకొక 500 షాపులు పెంచుదాం, బ్రాండ్లు అన్నీ ఉండేటట్టు చేద్దాం. ఎందుకు అంటే అంతకుముందు 7,000 కోట్లు వస్తే జగన్ వచ్చాక 25,000 కోట్లే. రేటు కొంచెం తగ్గిద్దాం, షాపులు ఎక్కువ పెడతాం కాబట్టి ఆ లాభాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఈ చీప్ లెక్కర్ని తక్కువగా అందుబాటులో తెచ్చి ఈ దాన్ని ఏమంటే అదే ఈ బ్రాండెడ్ మందు ఎక్కువగా అందుబాటులోకి ఉంచితే ఎంత పెట్టైనా అవి కొనుక్కుంది అవుతారు ఆటోమేటిక్గా. ఆ విధంగా మన ఆదాయం పడిపోకుండా ఉంటుంది అనేది ఒక వర్గపు ఆలోచన. ఇంకొక వర్గం ఇప్పుడు మొత్తం అంటే ఇది బల్క్ అమౌంట్ ఈ టెండర్లో ఇవేమి ఉండవా ఇంకా మళ్ళీ వైన్ అదే ఇప్పుడున్న పద్ధతే కొనసాగిస్తే టెండర్లు ఉండవని అది ఒక ఆస్పెక్ట్లో ఉంది. అదేంటి ఇక్కడ 2 రకాల ఇన్కమ్. ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్, ఆ డిస్టిలరీ నుంచి వచ్చేటటువంటి డబ్బులు సొంతగా పైన ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయం తగ్గదు. అదే కనుక అలా ఉంటే టెండర్ లేకుండా ప్రభుత్వం నిర్వహిస్తే ఇంకా ఆదాయం ఏముంటుంది? 25,000 కోట్లు ఎట్టు వచ్చింది? టెండర్ లేకుండానే కదా జరిగింది ఇంతకుముందు. ప్రభుత్వ మద్యం దుకాణాలు కదా, ఇంకెక్కడికి పోద్ది డబ్బులు? అంతకుముందు ప్రైవేట్గా ఉంటే మీకు పక్కకి వెళ్ళొద్దు. కానీ నేను అన్నది కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకపోవడం ఇవన్నీ అన్నప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తే అది సాధ్యం కాదు కదా, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తేనే. డిజిటల్ దాంట్లో ఉన్న ఏకైక సమస్య ఏంటంటే ఇప్పుడు ఒక షాప్లో డిజిటల్ అంటే అక్కడే అకౌంట్లో డబ్బు పడుతుంది కాబట్టి వెంటనే మీకు వస్తుంది, ఏ బాస్ 10 రూపీస్ రిసీవ్డ్ అంటాడు. ఇప్పుడు రాలేదనుకోండి మెసేజ్, వాడి దాంట్లో పోయినట్టు ఉంటుంది. ఇక్కడ ఇది ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఇప్పుడు రాష్ట్ర అకౌంట్ అంటే రవీంద్ర గారి అకౌంట్లోకి వెళ్తే అక్కడికి వెళ్ళి ఎవడు కనుక్కుంటాడు ఇక్కడ? ఇంకోటి షాపులు వేరువేరుగా కాదు కదా ప్రభుత్వం తరపున, అదే ప్రైవేట్ షాప్ అయితే పెట్టుకోవచ్చు, ఎవరి షాప్ ఉందా? ఇది ప్రాక్టికల్ ఇష్యూ. ఇప్పుడు అది పెట్టాలంటే డిజిటల్ ప్రైవేట్ చేసేయాలి. ఇది 2వ కాన్సెప్ట్. మేబీ అప్పుడు ప్రైవేట్ చేసిన తర్వాత జరిగే ఫార్ములా ఎట్టుంటుంది? ఎందుకని ఆదాయం పడిపోయింది అని రివ్యూ చేస్తారు. రివ్యూ చేయగానే మరి అక్కడికి వచ్చి తీసుకెళ్ళడం దగ్గర తక్కువ అవుతుందండి, కొన్ని బెల్ట్ షాపులు పెట్టుకోవాలి. సరే బెల్ట్ షాపులకు ఓకే, తర్వాత పర్మిట్ రూములకు ఓకే, హోమ్ డెలివరీకి ఓకే, హోమ్ డెలివరీ కూడా పెడతారు అప్పుడు. మంచిదే కదా ఫ్యూచర్. రైట్, చూద్దాం. అక్టోబర్ 1వ తేదీ నుంచి అయితే నూతన మద్యం పాలసీ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ పాలసీ ఏ విధంగా ఉండబోతోంది? ఇక మద్యపాన నిషేధం అనే ఊసింక మర్చిపోవాల్సిందేనా, దాన్ని పక్కన పెట్టేసినట్టేనంటే అవునేననిపిస్తుంది. చూద్దాం అక్టోబర్ 1 తర్వాత ఎలా ఉండబోతుంది.